ఇక్కడ విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి హృదయపూర్వక సలాం నమస్తే తెలియజేస్తూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏమంటే ఏదైతే మొన్నటి రోజున నారీ వంధన్ 33% మహిళా బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపై మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు మనకు లోక్సభలో రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజారిటీ ఉన్నప్పటికీ కూడా ఈ బిల్లు వీగిపోవడం జరిగిందని యావత్ భారతదేశ మహిళని ఉద్దేశిస్తూ మన ప్రధాని నరేంద్ర మోదీ గారు క్షమాపణ చెప్పడం జరిగింది. దీనిపై కొంతమంది ఇండియా కూటమి నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి నాయకులు దీనిపై భారతీయ జనతా పార్టీపై దుష్ప్రచారాలు చేయడం జరుగుతూ ఉంది. అది ఏ విధంగా అంటే ఈ యొక్క 33% మహిళా బిల్లు 2023లోనే ఆమోదం పొందింది. అయినప్పటికీ కూడా దీనికి ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఈ యొక్క డీలిమిటేషన్ అనేటువంటి బిల్లును మరి ఒక మహిళా బిల్లును మరోసారి లోక్సభలో పెట్టి దీనికి మహిళా బిల్లు అడ్డు పెట్టుకొని ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లుని పాస్ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ప్రయత్నించిందని దుష్ప్రచారాలు చేస్తున్నారు. అదేవిధంగా 33% మహిళా ముస్లింస్ కూడా దీంట్లో రిజర్వేషన్ ఇవ్వాలి. ఏదైతే ఎస్సీలకు ఎస్టీల మహిళలకు రిజర్వేషన్ ఇచ్చారు, ముస్లింస్లకు ఇవ్వలేదు అని దుష్ప్రచారాలు చేస్తూ రకరకాలుగా ఏదైతే ఈ భారతీయ జనతా పార్టీ ఎంపీలే దీనికి వ్యతిరేకించారని దీనిపై దుష్ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఒకటే తెలియజేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 2023లో ఈ నారీ వందన్ అనేటువంటి శక్తి వందన్ అనేటువంటి బిల్లు 23లో ఆమోదం పొందినటువంటి సంఘటన అయితే వాస్తవమే. ఏదైతే మనకు రాజ్యాంగ ప్రకారంగా ఆర్టికల్ 82 ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్టికల్ 82లో ఏదైతే డీలిమిటేషన్కి మరి ఈ యొక్క రిజర్వేషన్ బిల్లులకి ముడిపడి ఉంది అని ఈ సంఘటన ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఉంది. ఏదైతే ఇందిరమ్మ ప్రభుత్వంలో 1976లో ఈ యొక్క 82 ఆర్టికల్ ని సవరణ చేస్తూ ఏదైతే కుటుంబ నియంత్రణ అనేటువంటి ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. అందులో మన దక్షిణ భారతీయులు పూర్తి స్థాయిలో ఈ కుటుంబ నియంత్రణ బిల్లును అమలు చేశారు. ఏదైతే ఉత్తర భారతీయులకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో దీనికి భిన్నంగా అమలు చేయకుండా వాళ్ళ పాపులేషన్ ని పెంపొందించుకోవడం జరిగింది. మరి 2001లో ఏదైతే లోక్సభ శాసనసభ సీట్లు పెంపొందించాల్సిన అవసరం ఉంది. అప్పుడు మన దక్షిణ భారతీయులు ఏదైతే మనకు పూర్తి స్థాయిలో మెజారిటీ లేదు, ఏదైతే ఈ ఒక లోక్సభ గాని శాసనసభ గాని సీట్లు పెంపొందిస్తే ఉత్తర భారతీయులకు లాభం చేకూరుస్తుంది, మనం కేంద్రంలో అధికారానికి మనకు బలం తగ్గిపోతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వ్యతిరేకించారు. కాబట్టి ఈ ఒక్క 2001 నుంచి 2026 వరకు దీనికి ఫ్రీ చేయడం జరిగింది, అంటే తాత్కాలికంగా నిలిపేయడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే 2026 అంటే ప్రస్తుతం ఏప్రిల్కి ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎందుకంటే ఈ డీలిమిటేషన్ అనేటువంటి బిల్లు ఆమోదం అయితేనే ఈ 33% ఏదైతే మహిళా బిల్లు అయితే అది ఇంప్లిమెంట్ అవుతుందనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది. ఇది ప్రతి ఒక్కరు కూడా గ్రహించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆర్టికల్ ఏదైతే మన రాజ్యాంగ ప్రకారంగా 22 కానీ దానికి సంబంధించినటువంటి బిల్లు 42 కానీ ఒకసారి మీరు చదవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా మన ఏదైతే లోక్సభలో అమిత్ షా గారు ఒకటే చెప్పడం జరిగింది, ఏదైతే ప్రస్తుతం ఉండేటువంటి ఎంపీ సీట్లు 544 సీట్లు దామాషా ప్రకారంగా మీ దక్షిణ భారతీయులు కూడా 50% మనము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఇది ప్రవేశపెట్టినారు. అయినప్పటికీ కూడా ఈ సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అదే విధంగా ఈ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు దీనికి వ్యతిరేకించి ఏదైతే భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా
పరియాసంటున్నటువంటి ఈ ఒక పార్టీ ముందుకు పోతుంది. ఏదైతే దీనికి పార్టీకి మైలేజ్ వస్తున్నటువంటి దురాలోచనతో వీళ్ళు దీనికి వ్యతిరేకించారు. కాబట్టి ఇప్పుడు రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారంగా ఈ బిల్లుని వ్యతిరేకించినటువంటి దక్షిణ భారతీయులకు దాదాపు రాజ్యసభ సీట్లు 33 సీట్లు కోల్పోయే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు చెప్పడం జరుగుతుంది. ఈ రోజు భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరఫున నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఏదైతే ఈ దక్షిణ భారతానికి వాళ్ళు ఏదైతే మోసం చేసినటువంటి ద్రోహం చేసినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే అది ఇండియా కూటమి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఒక ఆర్టికల్ ఏదైతే మనకు జరిగిందో దీనికి పూర్తి వివరాలు అందించడానికి